అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 10వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. అజామిల పూర్వజన్మ వృత్తాంతం. జనకుడు తిరిగి ఇట్లు అడిగెను, ఓ మునీశ్వర, ఈ అజామిలుడు పూర్వజన్మమందు ఎవరు ఏమి పాపం చేసెను? విష్ణుదూతలు చెప్పిన మాటలు విని యమభటులు ఎందుకు యురకుడిరి? యముని వద్దకు పోయి యమునితో ఏమని చెప్పిరి అని అడిగెను. వశిష్ఠుడు ఇట్లు పలికెను, యమదూతలు విష్ణుదూతల మాటలు విని శీఘ్రంగా యముని వద్దకు పోయి సర్వ వృత్తాంతమును యమునితో చెప్పారు. అయ్యా, పాపాత్ముడను దురాచారుడను నిందిత కర్మలను ఆచరించిన వాడును అగు అజామిలుడు తోడి తెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్మల్ని ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు ఆసక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆ మాటను విని కోపించి యముడు జ్ఞాన దృష్టితో చూచి ఇట్లనియే, ఈ అజామిలుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామస్మరణ చేయుట చేత పాపములు నశించి వైకుంఠ ప్రియుడాయను. అందువలననే అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములైన మహిమను తెలిసి కొనక హరినామ స్మరణ చేసినను పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చును కదా. భక్తితో నారాయణ స్మరణ చెయ్యువారు జీవన్ముక్తుడై అంతమందు మోక్షం పొందును. యముడు ఇట్లు విచారించి ఊరుకుండెను. అజామిలుడు పూర్వజన్మమున సౌరాష్ట్ర దేశమందు బ్రాహ్మణుడై శివార్చకుడుగా ఉండి శివద్రవ్యంను హరించుచు స్నాన సంధ్యలను విడిచి అన్య మనసుడై శివునిని పూజించుచు శివునికి ఎదురుగా కాళ్ళు చాపుకొని సైనించుచు ఆయుధపాణియై స్నేహితులతో నానాలంకర శోభితుడై స్వేచ్ఛా విహారములు తిరుగుచు బహుభాషి మంచి యవ్వనంతో ఉండెను. ఆ ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండెను. అతనికి ఒక రూపవతియు యవ్వనవతియు అయిన భార్య కలదు. ఆ బ్రాహ్మణుడు దరిద్ర పీడితుడై అన్నము కొరకై పట్టణములు గ్రామములు పల్లెలు తిరుగుచూ యాచించుచుండెడివారు. ఒకనొకప్పుడు బ్రాహ్మణుడు సంపాదించిన ధనార్జకమును శిరస్సును నుంచుకొని ఆకలితో ఇంటికి వచ్చి భార్యతో, ఓసి, నాకు ఆకలి కలుగుచున్నది, త్వరగా వంట చెయ్యుము, ముందు మంచినీళ్ళివ్వు, త్రాగి శాంతించెదను. భర్త ఎన్ని మారులు అడిగినను భార్య అతని మాటలు లెక్క చేయక పనులు చేయుచు జారుని మనస్సులో ధ్యానించుచు ఊరుకుండెను. అంత భర్త కోపించి దండముతో భార్యను కొట్టెను. భార్య భర్తను పిడికిలతో గుద్దెను. తరువాత భర్త ఆ గృహమును విడిచి గ్రామాంతరం పోయి అచ్చట భిక్షం ఎత్తుకొని జీవించుచు భార్య సంగతిని గూర్చి చింతించుచు ఉండెను. భార్య సుఖంగా ఉండి రాత్రి భుజించి మంచి చీరలు ధరించి తాంబూలం స్వీకరించి ఒక చాకలివాని ఇంటికి పోయెను. సుందరుడైన చాకలివాణ్ణి చూచి రాత్రి నాతో సంభోగించమనెను. ఆ మాట విని వాడు, నీవు బ్రాహ్మణ స్త్రీవి, అర్ధరాత్రి వేళ మా ఇంటికి రావచ్చా? మీరు గొప్ప కులమునందు పుట్టినవారు, మేము నిందితులం కాబట్టి ఇట్టి సంపర్కం మీకు తగునా? ఈ ప్రకారంగా వారిరువురును వివాదపడుచు చాకలివాడు రోకలితో ఆవిడను కొట్టెను. ఆవిడ వానిని కొట్టి వాణ్ణి విడిచి రాజమార్గమును పోవుచుండగా పైన చెప్పిన శివార్చకుణ్ణి చూచెను. అంతలో ఆ స్త్రీ వానిని పట్టుకొని రతికేలి రమ్మనమని పిలుచుకొని పోయి వానితో భోగించి రాత్రి అంతయు వానితో కాలక్షేపం చేసి తెల్లవారగానే పశ్చాత్తాపమును పొంది భర్త వద్దకు పోయి ఆయన్ను బ్రతిమాలి ఆయనతో కూడా గృహమందు సౌఖ్యంగా ఉండెను. తరువాత కొంతకాలమునకు శివార్చకుడు మృతి నొంది యమలోకమందు క్రమముగా రౌరవాది నరక దుఃఖములను అనుభవించి తిరిగి భూమి యందు సత్యనిష్ఠుని కొడుకు అజామిలుడై జన్మించెను. ఇతనికి కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనం లభించింది. అంత్యకాలమందు హరినామ స్మరణ కలిగింది. ఆ హేతువుల చేత సప్త జనార్జిత పాపములు నశించి మోక్షం పొందెను. ఆ బ్రాహ్మణియు కొంతకాలమును మృతి నొంది నరకములందు అనేక యాతలను పొంది తిరిగి భూమియందు కన్యాకుబ్జమందు చండాలునకు పుత్రిగా జన్మించెను. చండాలుడు ఇది పుట్టిన సమయం మంచిదా అని ఒక బ్రాహ్మణ్ణి అడిగాను. తండ్రి గండాన పుట్టిందని చెప్పెను. ఆ మాట విని చండాలుడు ఆ శిశువును తీసుకొని పోయి అరణ్యమందు ఉంచెను. అంతలో ఒక బ్రాహ్మణుడు చూచి రోదనం చేయుచున్న ఆ శిశువుని తీసుకొని పోయి తన ఇంటిలో దాసీగా ఉన్న ఒక స్త్రీకి అప్పగించెను. ఆ దాసి ఈవిడను పెంచింది. తరువాత కథ పూర్వోక్తమే. రాజోత్తమ, ఇది నీవడిగిన ప్రశ్నకు సమాధానం. అజామిల్ను పూర్వ వృత్తాంతం. పాపములకు ప్రాయశ్చిత్తములు చేయుట కష్టం. హరినామ సంకీర్తనం చేసిన ప్రాయశ్చిత్తములతోను పనిలేదు. అది గాని ఎడల ధర్మశాస్త్రోక్త ప్రాయశ్చిత్తములు చెయ్యవలనని భావం.
ఎవ్వని యొక్క నాలుక హరినామ కీర్తనం చెయ్యదో, మనసు హరి పాద పద్మములను స్మరించదో, చెవులు హరి చరిత్రములను వినదో, వాని పాపములు ఎట్లు నశించును. ఇతర చింతాను మాని హరినామ స్మరించి వారు ముక్తి నొందురు. ఇందుకు సందేహం లేదు. కాబట్టి కార్తీక మాసం అంతా ఆచరించిన ధర్మం సూక్ష్మమైనదైనను గొప్పది అయినను పాపం అంతటిని నశింపచేయును. కార్తీక ధర్మమునకు పాపములు నశింపచేయు సామర్థ్యమున్నది కాబట్టి కార్తీక మాసమందు ధర్మం ఆచరించని వారు నరకమును పొందును. ఇది నిశ్చయం. పాపములను నశింపచేయు ఈ కథను విన్నవారు సమస్త పాపములను నశింపచేసి మోక్షమొందుదురు. ఈ కథను వినిపించువారు పాప విముక్తుడై వైకుంఠమును విష్ణువుతో కూడి సుఖించును. కార్తీక పురాణం 10వ అధ్యాయం సమాప్తం. తరువాత వీడియోలో మనం కార్తీక పురాణం యొక్క 11వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.